అరే! ఈ పనంతా నాతోటైతలేదురా. నిన్నేదన్నా ఒక కొత్త దుకాణం పెడతారా మన ఊర్ల ఏమంటారు? అబ్బో! దుకాణం పెడతాడంటయ్యా పీకుడుగాడు. అసలు నీకేమన్నా పని శాతనైతదారా? మీ ఇంట్లో ఒక్క పని గూడా చెయ్యవు. అలానే బయటికి పోయి ఏమన్నా తీసుకొని రారా అంటే మొత్తం గుద్ద బరువే. ఇంకేమన్నా అంటే పెద్ద దుకాణం పెడతారంట మన ఊర్ల. అరె! మీరే ఇట్లా అంటారేంరా నాయనా! అసలు నేనిప్పుడే కదరా దుకాణం పెడతా అని ఆలోచిస్తున్నా. అప్పుడే మీరు మొత్తం డిసప్పాయింట్ చేస్తే ఎలారా? అసలు నేను బిజినెస్‌ల సక్సెస్ అవ్వాలనా? లేదా? ఎందుకలా చేస్తున్నారు? ఆ! బ్రో బిజినెస్ సక్సెస్ ఏమో పెద్ద పెద్ద ముచ్చట్లాడుతున్నావు. ఏంటి సంగతి? కొంపతీసి లైఫ్‌లో సెటిల్ అయిదామని అనుకుంటున్నావా ఏంట్రా నాయనా? అంటే నువ్వు మరీ అలా డైరెక్ట్‌గా అడిగేస్తే ఎలా చెప్తారా? కాస్త ఆలోచించుకోనివ్వు నన్ను కూడా. అబ్బో! సిగ్గుపడుతుండయ్యా పీకుడుగాడు. ఈ సిగ్గంతా పక్కకు పెట్టు గాని, ఇంతకీ మన ఊర్ల ఏం దుకాణం నడుస్తదంట్రా? దుకాన్ పెడతా అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. అదేరా మనం నిన్న పక్కూరికి పోయి సల్ల పునుగులు తింటే అక్కడ మస్తు మంది కొనుక్కున్నారు గదరా! నేను కూడా అలానే మన ఊర్లో ఒక సల్ల పునుగుల దుకాణం పెడదాం అని అనుకుంటున్నారా. ఇంకేం బిజినెస్ సెట్ అయితే లైఫ్ సెట్. అరే! ఆ సల్ల పునుగుల దుకాణంలో అందరేమన్నా సల్ల పునుగులు తిననీకొచ్చినార్రా? ఆ దుకాన్ ఆంటీని చూడనీకొచ్చినారంతే. నువ్వేమో దుకాన్ పెడతా, సల్ల పునుగులు పెడతా, బజ్జీలేస్తా అన్నావనుకో మొత్తం ఆ నూనెలో ఏగిపోయి మొత్తం కర్రెగా అయితావు. అన్ని బజ్జీలెవ్వరు తీసుకోర్రా. మరిప్పుడు ఈ సల్ల పునుగుల దుకాణం మాటేంటిరా? మొత్తం అందరు ఆమెనే చూడనీకొస్తున్నారు. మరి నన్ను చూడనీకెవ్వరు రారా అరే ఊర్ల? నువ్వు మనూరోళ్ళ గురించి పక్కకు పెట్టు. అసలు మన ఊళ్ళో ఉన్న కుక్కలు గూడా వచ్చినాయి సల్ల పునుగులు తినవు నీ ముఖం చూసి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.